వెల్కమ్ టు వంటల బండి. నేను చేయబోయే కర్రీ ఇవాళ వంకాయతో పూర్ణం చేస్తున్నా. నేను చేసిన విధానంగా మీరు కూడా ఇంట్లో ప్రతి ఐటెం మిస్ కాకుండా మీరు కూడా వేసుకొని సింపుల్గా చేసుకోండి. వంకాయ పూర్ణానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, టమాటాలు, శనగపప్పు, పల్లీలు, కొత్తిమీర, దాల్చిన చెక్క, సాజీరా, లవంగాలు పోసుకుంటున్నా. టమాటాలు ఇవి రాముల్క పండ్లు, ఇవి పుల్లగా ఉంటాయి, మంచిగా ఉంటాయి రాముల్క పండ్లు. తీసుకుంటాను. ఒక ఉల్లిగడ్డ కూడా కోసుకోవాలి మంచిగా. సన్నగా కోసుకొని మసాలాలు ఎంపుకోనికి పొయ్యి మీద ఇగో ముకుడు పెట్టుకుంటున్నా. ముకుడు కొంచెం వేడెక్కాలి. ముకుడు వేడెక్కింది. దాల్చిన చెక్క వేసుకుంటున్నా, 5-6 లవంగాలు వేసుకుంటున్నా, సాజీరా, కోసుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఎంపుకోవాలి. ఇట్లా దూరగా ఎంపుకోవాలి. మాడు ఎంపుకుంటే బాగుండదు, దూరగా ఎంపుకుంటే మంచిగా ఉంటుంది. సన్నగా మంట పెట్టుకొని దూరగా ఎంపుకోవాలి. నెయ్యి ఎంపుకున్న వాటిని దించుకొని ఒక దాంట్లో పోసుకోవాలి. శనగపప్పు కూడా ఎంపుకోవాలి. దూరగా వేయినాయి. దూరగా ఎంపుకున్న శనగపప్పు ఒక దాంట్లో పోసుకుందాము. ఎంపుకోవడానికి ముగ్గురు పెట్టుకుంటున్నా. ఆయిల్ పోసుకుంటున్నా. నూనె వేడెక్కింది. జీలకర్ర వేసుకుంటా. ఒక చెంచా జీలకర్ర వేసుకుంటాను. జీలకర్ర దూరగా వేగింది. పచ్చిమిర్చి వేసుకుంటాను. కోసుకున్న ఉల్లిగడ్డ వేసుకుంటాను. ముక్కలు కూడా వేసుకుంటాను. కొత్తిమీర వేసుకుంటాను. పుల్లగా టేస్ట్గా ఉండటానికి చింతపండు వేసుకుంటాను. వేపుకోవాలి మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఇవి కొంచెం ఘాటుగా ఉండకుండా పుల్లగా కారం ఉండేటట్టు వేపుకోవాలి. మంచిగా ఉండేటట్టు వేసుకుంటాం. సరిపోయేంత పసుపు వేసుకుంటున్నా. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకబెట్టుకుందాం మంచిగా. ఉడికిందో చూద్దాము. ఉడికినాయి, మెత్తగా ఉడికినాయి. ఉడికిందంటే ఒక దాంట్లో వేసుకుందాం. ఇక కొబ్బరి ముక్కలు, గరం మసాలా దంచుకుంటున్నా.
మిక్సీలో పట్టుకుంటే టేస్ట్ ఉండదని మేము రోట్లో దంచుకుంటున్నా. రోట్లో దంచుకుంటే బాగుంటుందని రోట్లో పొడి చేసుకుంటున్నా. శనగపప్పు కూడా వేసుకుంటున్నా. వేపుకున్న పల్లీలు పొట్టు తీసుకోలేదు, ఇట్లా వేసుకుంటే బాగుంటుందని వేసుకుంటాను. నేను ఎట్లా మెత్తగా నూరుకున్నాను, మీరు కూడా అట్లా మెత్తగా నూరుకోండి. మెత్తగా నూరుకుంటే బాగుంటుంది. నూరుకున్న దాన్ని పక్కకు పెట్టుకుని వేరే దాన్ని ఎత్తుకున్నాను. ఇట్లా మెత్తగా నూరుకోవాలి. నూనెలో ఉడకబెట్టుకున్న పచ్చిమిరపకాయలు, టమాటాలు, చింతపండు, ఉల్లిగడ్డ ఇవి కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. దీన్ని కూడా పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్ లాగా చేసుకుంటే బాగుంటుంది. మిక్సీలో పడితే టేస్ట్ ఉండదని నేను రోట్లో చేసుకుంటున్నా. నేను ఎట్లా మెత్తగా నూరుకున్నానో మీరు కూడా చూడండి. ఇట్లా మెత్తగా అయ్యేదాకా నూరుకోవాలి. ఇట్లా మెత్తగా అయ్యేదాకా నూరుకొని మెత్తగా అయింది. నూరుకున్న దాన్ని ఒక ప్లేట్లో వేసుకుంటున్నా. వంకాయ పూర్ణానికి వంకాయలు తీసుకొని ఒక 4 ముక్కలు కట్ చేయాలి. ఇట్లా వంకాయ కాకుండా ఇట్లా 4 ముక్కలు 4 ముక్కలు ఇట్లా కట్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం వేపుకోనికి. ఇట్లా కోసుకుంటే ఫ్రై చేసుకోవడానికి మంచిగా ఉంటుంది, మంచిగా ఫ్రై అవుతాయి. ఇట్లా 4 ముక్కలు చేసుకోవాలి. ఒక వంకాయ మొత్తం కట్ చేయకుండా ఇట్లా కోసుకోవాలి. ఇట్లా కోసుకోవాలి. వంకాయలు ఎంపుకోనికి ముక్కుడు పెట్టుకుంటా, నూనె పోసుకుంటాను. నూనె వేడెక్కింది, వంకాయలు ఎంపుకుంటున్నాను. నూనె వేసుకుంటాను. చాలా వేసుకొని ఎంపుకుంటే ఏగాయి కాబట్టి నేను ఒక 4 వేసుకొని ఎంపుకుంటాను. వంకాయలు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై అయ్యేదాకా ఎంపుకుంటూ ఉండాలి. ఇట్లా ఎంపుకుంటూ ఉన్నా ఫ్రై అయ్యేదాకా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయినాయి. ఫ్రై అయిన వంకాయలు ఒక ప్లేట్లో చేసుకుంటాం. ఇట్లా ఫ్రై చేసుకోవాలి మంచిగా. గుత్తొంకాయ పూర్ణం పెట్టుకోనికి ముక్కుడు పెట్టుకుంటున్నాం పొయ్యి మీద. ఇప్పటిదాకా వంకాయలు వేపుకున్నాం కాబట్టి అదే నూనె చాలు.
నూనె వేడెక్కింది, కొంచెం జీలకర్ర వేసుకుంటున్నా. నూనె వేడెక్కింది, జీలకర్ర దూరగా వేగింది. వేపుకున్న వంకాయలు వేసుకుంటున్నా. ముందుగా ఇది ఒక కరివేపాకు ముక్కలు వేసుకుంటున్నా, టేస్ట్ బాగుంటుందని. ఒక చెంచాడంత పసుపు వేసుకుంటున్నా. రోట్లో నూరుకున్న పేస్టు వేసుకుంటున్నా. పల్లీలు, శనగపప్పు నూరుకున్న పేస్ట్ కూడా దీంట్లో వేసుకుంటున్నా. వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకుందాం. నీళ్ళు పోసుకొని ఇట్లా కలబెట్టుకోవాలమ్మా. నీళ్ళు పోసుకొని కలబెట్టుకుందామా. ఇగో సరిపోయేంత కారం వేసుకుంటాను. ఒక చిక్కగా ఉన్నది కాబట్టి కొన్ని వాటర్ కూడా పోసుకుంటున్నా. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాము. మూత పెట్టి మంచిగా మంట పెట్టుకుందాం. గుత్తొంకాయ పూర్ణం అయిందో చూద్దాము. గుత్తొంకాయ పూర్ణం రెడీ అయింది. పైన కొత్తిమీర వేసుకుంటున్నా. పైన కొత్తిమీర వేసుకుంటే అదో టేస్ట్గా ఉంటుంది. దింపుకుంటున్నా. వంకాయ పూర్ణం అబ్బా సూపర్, టేస్ట్ సూపర్, అదిరిపోయింది. ఆహా, హావ్, తింటే ఇంకా తినాలనిపిస్తుంది. మీరు కూడా నేను చేసిన విధానంగా చూశారు కదా, మీరు కూడా ఇంట్లో అట్లనే చేసుకొని తినండి. గుత్తొంకాయ ఎలా ఉంది చూడండి. ఈ వీడియోను ఎక్కడ మిస్ కాకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ గంట కొట్టండి. ఈ వీడియోను ఎక్కడ మిస్ కాకుండా, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపగలరు. ఈ వీడియోను ఎక్కడ మిస్ కాకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ గంట కూడా కొట్టండి ప్లీజ్. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలపండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మళ్ళీ మంచి వంటతో మీ ముందుకు వచ్చేస్తా.